ఒక్క నిమిషం సరే సరే సరే. తత్ర తే వసినః సిద్ధా విమలా బ్రహ్మచారిణః సంతతిం తే జుగుప్సంతి తస్మాత్ మృత్యుజితశ్చ అంటే ఏమిటి? మృత్యువుని జితః చ అంటే జయించిన వారు అయ్యారనమాట. ఎలాగని సంతానంపై అపేక్ష లేక ఉంటారు. సంతతించే జుగుప్సంతి. జుగుప్స అంటే ఏమిటండి? అపేక్ష లేకుండా ఉండడం, అసహించుకోవడం. జుగుప్స మనం అంటుంటాం. చాలా జుగుప్సాకరంగా ఉందండి వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేష్టలు కానీ. జుగుప్సాకరం అంటే ఏమిటి? చాలా అసహనాన్ని కల్పించేటువంటిది, లేదు చాలా ద్వేషాన్ని కలిగించేటువంటివిగా ఉన్నాయి అనేటువంటి అర్థం. ఇక్కడ జితేంద్రుడైన వారు అని చెప్పబడింది. దాని గురించి ఏదో మాట్లాడుకుంటున్నాం. జితేంద్రుడు అంటే ఏమిటి? మనం ఏదో ఒక విషయము వలన జితేంద్రియత్వాన్ని మనం అవలంబిస్తాం, అంటే పాటిస్తాం. అందుకే ఒక ఉదాహరణ చెప్పాను మీకు. నాకు ఏదో చక్కెర వ్యాధి వచ్చింది అనుకోండి, ఇంట్లో వాళ్ళు ఎలాగో ఇవ్వరు స్వీట్స్ కానీ చక్కెర కానీ చక్కెర పదార్థాలు కానీ ఇవ్వరు అనమాట. ఎందుకంటే రోగం ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి, ఇబ్బందులు వస్తాయని చెప్పి. ఈ సమయంలో నేను కొంచెం జితేంద్రియత్వం అనే ఏర్పడుతున్నాను. ఎక్కడ ఈ రుచి పైన కాస్త కూస్తో నియమాన్ని పాటిస్తూ ఉంటాం. అది కూడా జితేంద్రియత్వమే కదండి. దేనిపైన కూడా మనకి ఆ విషయం నుంచి మనం మరల్చినప్పుడు మనస్సును, అది జితేంద్రియత్వం అవుతుంది. కానీ ఒకవేళ నాకు షుగర్ టెస్ట్ చేసుకున్నాను, చాలా నార్మల్గా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, హాయిగా ఉంది అని తెలిసింది అనుకోండి, వెంటనే ఆ జితేంద్రియత్వం పోతుంది అనమాట. అంటే ఏమిటి? అది ఒక తాత్కాలికంగా ఒక భయాన్ని కలిగించేటువంటి విషయం వలన ఆ ఇంద్రియ మనం వశంలో పెట్టుకుంటాం. అలా కాదు అనుకోండి, అసలు మీకు ఎటువంటి ఇదే లేదు, ఇబ్బందే లేదు, అయినా కూడా మీరు చక్కెర అంటే తినరు, చక్కెర పదార్థాలు తినరు. అంటే తాను ముందుగానే జాగ్రత్తగా మీరు ఆ ఇంద్రియ ప్రదర్శిస్తూ ఉంటారు అనమాట, ఆ ఇంద్రియ నిగ్రహం అనేది. అదే జ్వరం వచ్చింది మీకు, జ్వరం వచ్చినప్పుడు కొన్ని పదార్థాలు ఇవ్వరు. అంటే పాత రోజుల కంటే ఈ రోజుల్లో పర్వాలేదండి. పాత రోజుల్లో మరీ కఠినంగా ఉండేవాళ్ళు పథ్యాలు. మందు కంటే కూడా పథ్యం ఎక్కువ ఉండేదండి ఆ రోజుల్లో. మందు తక్కువే, కానీ ఈ రోజుల్లో మందులు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి పథ్యం చేయాల్సిన పని లేదంటారు డాక్టర్ కూడా. జ్వరం వస్తే ఆ రోజుల్లో అసలు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు, ఏదో బ్రెడ్ ముక్కలు 2 పెట్టేవాళ్ళు అంతే. ఆకలిగా ఉంటుంది, అరుచిగా ఉంటుంది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత జ్వరం తగ్గిన తర్వాత ఆ రోజు పథ్యము, ఆ పథ్యంలో కూడా ఏదో పొళ్ళు ఏదో వేసేసి కాస్త రుచిగా ఉండేది చేస్తారు. అంటే తక్కువ రసం అని అలా పెట్టి చాలా జాగ్రత్తగా కాపాడుతారు. లంఘనం చేయించిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా కాపాడి మొత్తానికి దాన్ని పూర్తిగా నిర్మూలిస్తారు, జ్వరాన్ని. అంటే తరిమేస్తారు పూర్తిగా శరీరం నుంచి. ఇప్పుడు అవన్నీ లేదు, అంత పథ్యాలు. అన్నిటికీ యాంటీబయాటిక్స్ ఏవో ఇస్తారు, తినే మందులు వేసుకోవడం, నీ ఇష్టాధానంగా తినవచ్చు, ఏదైనా తినొచ్చు అని డాక్టరే చెప్తాడు. తర్వాత విపరీతమైతే అతనికి లాభమే కదా డాక్టర్. ఆ విధంగా అప్పుడు మనం ఖచ్చితంగా కాస్తో కూస్తో ఈ ఇంద్రియాలపైన నిగ్రహం ప్రదర్శించాలి. అవన్నీ తాత్కాలికమైన, నిజమైనటువంటి ఇంద్రియ నిగ్రహం కాదవి. నిజమైనదంటే ఎప్పుడు మీరు అసలు దాని గురించి ఆలోచించకుండా సుఖంగా ఉన్నప్పుడు కూడా, ఆరోగ్యపరంగా ఉన్నప్పుడు కూడా కొన్ని పదార్థాలు నిషేధించడం ఉంటాయి, ఏవైతే మనకి భవిష్యత్తులో ఇబ్బంది కలిగేటువంటి అవి, అది నిజమైనటువంటి ఇంద్రియ నిగ్రహం. అంతేగాని ఉపద్రవం వచ్చినందువల్ల మనం తినకుండా తాగకుండా ఉండడం అనేది ఇంద్రియ గ్రహింతకి రాదన్నమాట అది. కాబట్టి ఇక్కడ జితేంద్రులైన వారు అంటే అటువంటి సుఖదుఖాలు కానీ ఏది వచ్చినా కూడా చలింపనటువంటి మనస్సు గలవారు అని అర్థం. మనం ఎంత నిగ్రహించగానో, మనకు ఉదాహరణకి మన ప్రమోషన్ వచ్చిందండి, భగవద్గీతను బాగా చదువుతున్నాం, ప్రమోషన్ వచ్చింది, వెంటనే మన మనసు ఎలా ఉంటుందండి? గాల్లో ఎగిరిపోతూ ఉంటుంది. మరి భగవద్గీత ఇప్పటికే 100 సార్లు చదివాం. ఏముంది దాంట్లో? సుఖదుఖాలు మరీ ఎక్కువగా సంతోషపడకుండా, సుఖం వస్తే ఆనందం వస్తే ఎక్కువ సంతోషపడకుండా ఉండడం, దుఃఖం వస్తే కుంగిపోకుండా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి సారాంశం అన్నమాట దాంట్లో. కానీ మనం ఉండగలుగుతామా? ఉండలేము, కానీ ఉండాలి. అదే మనం ఏదైనా చదువుకి సార్థకత అనమాట. ఏదైనా మనం ఒక విషయాన్ని చదివాము అంటే దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. దాన్ని రోజు చదవాల్సిన పని లేదు, రోజు ఆచరణలో పెడితే చాలు అనమాట. కానీ పెట్టలేము, అది భగవద్గీత చదివేంత వరకే. కానీ మనస్సును నిగ్రహించుకోలేము, అది లాగుతూనే ఉంటుంది, అన్ని వైపులా లాగుతూ ఉంటుంది. ఒక మంచి సినిమా థియేటర్ రిలీజ్ అయిందంటే వెంటనే మనసు లాగుతుంది, టికెట్ బుక్ చేయి అంటూ ఉంటుంది.
సెలవులు వచ్చాయంటే అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అంటుంటుంది మనస్సు. దాన్ని నిగ్రహం చేసుకోలేవు. మరి అక్కడే నిగ్రహశక్తి ఉండాలన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇక్కడ జితేంద్రియత్వం అంటే అదేనమాట, నిజమైనటువంటి జితేంద్రియత్వం. ఆ తరువాత సిద్ధులు పొందినవారు, సిద్ధా విమలా బ్రహ్మచారిణ, బ్రహ్మచారులు ఉంటారు. సంతతించే జుగుప్తు, ఎందుకని సంతానంపై అపేక్ష లేకుంటారు కాబట్టి వారు మృత్యువును జయించిన వారయ్యారు. సంతానం పైన అపేక్ష లేకుండా ఉండడం అనేది చాలా కష్టమైన పని అండి. సంతానం కలగకుండా ఉండే మార్గాలు ఉన్నాయి, కానీ కలిగిన తర్వాత వారిపైన అపేక్ష లేకుండా ఉండటం అనేది చాలా కష్టమైనటువంటి చాలా ఎక్కువగా అపేక్ష కల్పిస్తాం. అందులో ఈ రోజుల్లో 1-2 ఉన్నందువల్ల సంతానము అపేక్ష కూడా ఎక్కువే. అంటే వాళ్ళని మరి ఎక్కువగా అసలు ఏ విషయంలో కూడా వాళ్ళకి దుఃఖం అంటే తెలియకుండా, కష్టం అంటే తెలియకుండా పెంచేస్తున్నాం అనమాట. వాళ్ళు అడగక ముందే మనమే ఇస్తూ ఉంటాం. ఇంకా వాళ్ళకి అడగాల్సిన పనే లేదు. ఒకప్పుడు అడిగితే కూడా ఇవ్వడం కష్టం, అడిగితే కూడా దొరకడం కష్టం. మరి ఇప్పుడు అడగవలసిన పని లేదు. వాడు ముందుగానే మనమే వాడికి ఎక్కడ కాలు కందిపోకుండా షూసే కొనిస్తాం. వాడి చెప్పులు కూడా అడుగుతాడు లేదో కానీ షూసే కొనిస్తాం. ఆ విధంగా అపేక్ష లేకుండా ఉండగలగడం అనేది కష్టం. కానీ సంతానంపై అపేక్ష లేక ఉంటారు కాబట్టి వారు మృత్యువును జయించిన వారయ్యారు. ఆ తర్వాత 88 సహస్రాణం మునీనాం ఉద్ధరేతసాం ఉదక్పంథానం అర్జన్నః స్థితాహి అభూత సంప్లవం. అభూత సంప్లవం అంటే ప్రళయం వరకు ఉంటారన్నమాట. ఎవరు? సూర్యుని ఆర్యముని ఉత్తర మార్గంలో 88,000 మంది ఊర్ధ్వరేత మునీశ్వరులు ప్రళయం వరకు ఉంటారు. తే అసంప్రయోగా లోభస్య మైథునస్య చ వజ్జనాత్ ఇచ్ఛా ద్వేషా ప్రవృత్తా చ భూతారంభ వివర్జనాత్ పునశ్చాకామ సంయోగాత్ శబ్దాదేహ దోష దర్శనాత్ ఇచ్చేవి కారణై శుద్ధా తే మృతత్వం హి భేజిరే. వాళ్ళ అమృతత్వాన్ని శుద్ధాతే అమృతత్వం హి బేసిరే. మృతత్వం కాదండి, అమృతత్వాన్ని పొందారు. ఏ విధమైన లోభంతోనూ సంసర్గం లేకపోవటం. సంసర్గం అంటే కలయి. ఏ విధమైనటువంటి అసంప్రయోగాత్ లోభస్య. అసంప్రయోగాత్ లోభస్య అంటే ఏమిటి? లోభమును సంప్రయోగింపకపోవటం అంటే ఆశ లేని వారు కావడం వలన. ఇచ్ఛ, కోరిక, ద్వేషము, పగలను అప్రవృత్య కర్మకారణమైన దాన్ని ఉపయోగించడందువలన పని చేయకుండా అన్నమాట. ఏ విధమైన లోభంతోనూ సంసర్గం లేకపోవటం, మైథునం విడిచిపెట్టడం. సంప్రయోగా లోభస్య మైథునస్య వర్జనాత్. వర్జనాత్ అంటే విడిచిపెట్టడము. తర్వాత ఇచ్ఛాద్వేషాల యందు ప్రవర్తించకపోవటం. ఇద్వాద్వేషాల యందు ఇచ్ఛ ద్వేష ప్రవృత్యాచ భూత ఆరంభ వివర్జనాత్. అంతేకాదు కర్మాచరణం విడిచిపెట్టడం, కామవాసన లేకపోవడం. పునశ్చ కామ సంయోగాత్ శబ్దాద్ దోష దర్శనాత్. శబ్దాది విషయాలపై దోష దృష్టిని ప్రవర్తించడం అనే ఈ కారణాలు అత్యంత పరిశుద్ధులై వారు అమృతత్వాన్ని పొందారు. అంటే వారు దేని మీదను ఆశ లేని వారు. స్త్రీ పురుష సంఘం వల్ల కలిగే సుఖమును ఇష్టపడకుండుట ఇది చాలా కష్టమైనటువంటి పని అన్నమాట. తర్వాత కోరిక ద్వేషముల యందు చొరవలేనందువలన, కోరిక ద్వేషముల యందు చొరవలేను, సంతానాన్ని కోరుకోనందున వదిలినందున పునశ్చ ఆకామ సంయోగాత్ అంటే ఏమిటి? యోగ భ్రష్టులు కానందువలన శబ్దము ఇక్కడ పునశ్చ ఆకామ సంయోగాలంటే తిరిగి కామముల యందు పొత్తు లేకుండుట వలన, అనగా యోగము చేయుట నుండి దిగజారిపోనందువలన. అమృతత్వం అంటే మరణం లేకపోవుట, దానికి ద్వారము మొదలైన చాలా కాలం వరకు బ్రతికి ఉండుటను పొందినారు. శబ్దము మొదలైన ఇంద్రియ భోగముల యందు దోషములను తప్పులను కనుగొనటం వలన ఇత్యాది కారణాల ద్వారా పరిశుద్ధ మనోవాక్కాయము గలవారై అమృతత్వాన్ని పొందారు అని చెప్పి తే సంప్రయోగాత్ లోభస్య అని చెప్పండి. ఆభూత సంప్లవం స్థానం అమృతత్వం హి భావ్యతే. త్రైలోక్య స్థితికాలో అయం పునర్మార ఉచ్యతి. పునర్మార ఉచ్యతి అంటే ఆభూత సంప్లవం స్థానం అమృతత్వం అంటే ప్రళయం వరకు కూడా ఉండడం అనేదే అమృతత్వంగా భావించబడుతుంది అనమాట. ప్రళయం వరకు ఉండడం. మనం ఎంతకాలం ఉంటామండి? మహా అయితే 100, 101, 102, 103 అంతే. దానికంటే ఎక్కువ కాలం ఉండవు.
కానీ ప్రళయం వరకు కూడా పంచభూతాలు కూడా నశించిపోయేంత వరకు ఉండే స్థానం కనుక అమృతం అని గౌరవించబడుతున్నమాట. ఈ సమయము 3 లోకాలు నిలిచి ఉండే కాలం, అంటే దీనికి ఆ పునర్మారము అని నిజమైన పేరు అనమాట. పునరావృత్తి రహితము అంటే పునః మృత్యురహితము అని చెప్పబడుతున్నాడు. బ్రహ్మహత్య అశ్వమేధాభ్యాం పుణ్యపాపకృతో విధి ఆభూత సంప్లవాంతం తత్ఫలముక్తం తయోర్ద్విజ. అంతేకాదు విజయోత్తమ, బ్రహ్మ హత్యా పాపానికి అశ్వమేధ పుణ్యానికి వచ్చే రెండింటి ఫలితము ప్రళయాంతం వరకు ఉంటుంది. ప్రళయ అంతం వరకు కూడా ఉంటుంది. అంటే ఏమిటి? ఇక్కడ భూతముల యొక్క సంప్లవం అయ్యేంత వరకు ఉండేటువంటి స్థానముల గురించి చెప్పిన ప్రసంగం నందు దానికే చెందిన మరొక అంశాన్ని వెల్లడిస్తున్నాడు. ఏమిటది? బ్రహ్మహత్య చేయుట. అశ్వమేధ యాగాన్ని ఆచరించడం వల్ల తెలియవచ్చే ఏ పుణ్య పాపం ఉన్నావో వాటిని ఆచరించిన వారికి అందువలన కలిగే భోగానుభవం విధింపబడుతున్నది. దీని యందు ఫల విధి అనగా ఆయా ఫలమును అనుభవించే కాలము దాన్నే చెప్పినాడు. ఆభూత సంప్లవాంతం అని, అంటే భూతముల యొక్క బొత్తిగా నశించే రూపమైన ఏ అంతము అంటే ప్రళయము ఉన్నదో అంతదాకా రెండిటి యొక్క పుణ్యపాపల ఫలము చెప్పబడింది అని అర్థం. లేదా బ్రహ్మహత్య అశ్వమేధం వలన ఉపలక్షితమైన తెలియవచ్చే ఏ పాపపు పుణ్యము చేసిన పురుషుడికి ఇది ఫలభోగం అనుభవించే కాలమని అర్థం అంట. ఇంతటిది అని అవధి అంటే చివరి వరకు అని పాఠమైనప్పుడు కూడా అంత పాటిది అని అర్థం. అంటే ఓ బ్రాహ్మణుడ, బ్రహ్మహత్య అశ్వమేధ యాగముల ద్వారా పాపపుణ్యాన్ని సంపాదించిన నరునికి ఆ భూత సంప్లవం అయ్యేంత వరకు వాటి ఫలాన్ని అనుభవించవలసి ఉంటుందయ్యా అని చెప్పడం జరిగింది. ఆ తరువాత విష్ణుపద ప్రాశస్త్యం గురించి చెప్పబడింది. విష్ణుపద ప్రాశస్త్యము యావన్ మాత్రే ప్రదేశేతు మైత్రేయ అవస్థితో ధ్రువ క్షయమాయాతి తావత్తు భూమేరాభూత సంప్లవాత్. ఆభూత సంప్లవాత్ అంటే ఎంత దూరంలో ఏ ప్రదేశంలో ధ్రువుడు ఉన్నాడో ఆ భూమి నుంచి ఆ ప్రదేశ పర్యంతం గల ప్రాంతమంతా ప్రళయ కాలంలో నాశనం అవుతుంది. ఊర్ధ్వ అంటే ఉత్తర ఋషిభ్యస్తు ధ్రువోయత్ర అంటే సప్తర్షి మండలానికి ఉత్తరంగా ఊర్ధ్వంలో ధ్రువమండలం ఉన్న ప్రదేశం ఆకాశంలో పరమతేజోమయమై ప్రకాశిస్తుంది. ఇది విష్ణు భగవాన్ యొక్క 3వదైన దివ్యధామము. ఊర్ధ్వ ఉత్తర ఋషిభ్యస్తు ధ్రువోయత్ర వ్యవస్థిత ఉన్నాడు అని అర్థం. అంటే సప్తర్షి స్థానం కంటే దక్షిణ దేవయాన మార్గం ఉన్నదని చెప్పబడింది. దానికి పైన అంతరాలంలో విష్ణుపద స్థితిని చెబుతున్నాడు. ఊర్ధ్వ అని అంటే ఊర్ధ్వం అంటే ఏమిటి? దానికి పైన, దానికి ఉత్తర దిశ యందును, పైన అంటే ఉత్తర దిశలో చెప్పుకోవచ్చు. ఉత్తర దిశ యందును సప్తర్షుల కంటే ఉత్తర దిక్కులో పైన ఎక్కడ ధ్రువుడు ఉంటున్నాడో ఆ ధ్రువునికి ఆధారమైన విష్ణుపదం అని పేరు కలిగిన భూమితో పోల్చినప్పుడు దివ్యమైన 3వ స్థానం అని అర్థం. కాబట్టి మైత్రేయ, ధ్రువుడు ఎంత పాడి ప్రదేశంలో ఉంటున్నాడో అంత దాకా ఉన్న ప్రదేశం వరకు భూమికి ఆభూత సంప్లవం ఏర్పడినప్పుడు క్షయము వినాశము కలుగుతుంది. ఋషుల కన్నా ఎత్తైన ప్రదేశంలో ధ్రువుడున్న నెలకొని ఉన్న చోటును విష్ణుపదం అని పిలుస్తారు. అది ఆకాశంలోని ప్రకాశవంతమైన 3వ చోటు. నిర్ధూత దోష పంకానాం యతీనాం సంయతాత్మనాం స్థానం తత్పరమం విప్ర పుణ్య పాప పరిక్షయం అంటే ఏమిటి? నశించడం అని అర్థం. ఇక్కడ పుణ్యపాప పరిక్షయే విప్ర స్థానం తత్పరమం అంటే విప్రోత్తమ పూర్తిగా తొలగింపబడి అంటే కడుగబడిన దోషభంగం గలవారు. పుణ్యపాప పరిక్షయే అంటే తొలగించబడిన దోషభంగం గలవారు, పుణ్యపాపలు పూర్తిగా నశించిన వారు, సంపూర్ణంగా ఇంద్రియాలను జయించి ఆత్మనిగ్రహం కలిగిన వారు. నిర్ధూత దోష పంకానాం యతీనాం సంయతాత్మనాం. అంతేకాదు యతీశ్వరులు ఉండేటువంటి పరమపదమది అని చెప్పి ధ్రువుడు విరాట్ పురుషుని యొక్క హృదయనాడి స్థానం. ఇందువల్ల దానిలో అంతర్యామిగా ఉన్న విష్ణువుకు నివసించే చోటు ఆ కారణం చేత క్రమముక్తి స్థానమే అయినా దాన్ని సాక్షాత్తుగా మోక్ష స్థానమని వర్ణించబడుతుంది. తమమైన పూర్వజన్మల్లోని దోషములనే బురద మరకలను కడుగుకున్నటువంటి బురద నిర్ధూత దోష పంకానాం. పంకం అంటే ఏమిటండి? బురద. పంకం అంటే బురద. కాబట్టి నిర్ధూత దోష పంకానాం అంటే దోష పంకమును కలగవారు. ఏమి కలవారు? తొలగింపబడిన నిర్ధూత దోష పూర్తిగా తొలగింపబడిన కడుగబడిన
దోష పంకము గలవారు. ఇలాంటి మామూలుగా బురదలో కాలు పెట్టి వచ్చాడు ఇంటికి, మనం ఏం చేస్తామంటే ఆ బురదను పూర్తిగా కడిగేస్తుంటాం అనమాట. అంటే ఆ విధంగా పూర్తిగా కడిగి వేయబడిన దోష పంకం గలవారు, పుణ్యపాపములు పూర్తిగా నశించిన వారు, బొత్తిగా లేకుండా పోయిన తర్వాత కాపురం ఉండే గొప్పదైన స్థానమయ్యాది. అది ఆనందధామం, దానికి సాటి మరొకటి లేదు. ఆ పుణ్యో పరమే క్షీణ తేషా పుణ్యక్షీణాశేషా అప్తి హేతవ ఎత్ర గత్వా న శోచంతి తద్విష్ణో పరమం పదం. అంటే విష్ణు పదం గురించి ఎటువంటి ప్రదేశం అది, ఎటువంటి వారు ఉంటారు అక్కడ, ఎంతటి ఆనందంగా ఉంటారని చెప్పి విషయాలు చెప్తున్నారు. పుణ్యములు అపుణ్యములు నశించగా పుణ్య పరమే క్షీణ అశేష ఆప్తి హేతవ, దేహప్రాప్తికి చెప్పబడేటువంటి సమస్త కారణాలు క్షీణించగా ఎత్ర గత్వా న శోచంతి, అటువంటి వారు వెళ్ళి దుఃఖింపనిది విష్ణు యొక్క పరమపదము. అటువంటివి అంటే ఎవరి యొక్క పుణ్యములు బొత్తిగా నశించినవు, పలుపుట్టుకలను, పలు అంటే ఏమిటండి, అనేకమైన అర్థం. పలు పుట్టుకలను అంటే అనేకమైనటువంటి జన్మలు అన్నమాట. పొందడానికి కారణమైనటువంటి సవాసనగా అణిగిపోయినాక వారు ఏ చోటికి పోయి ఎటువంటి దుఃఖము దిగులు లేని వారి ఆనందంగా ఉండగలరో అదే విష్ణువు చెందిన పరమపదమైనటువంటి స్థానం అన్నమాట. తరువాత ధర్మ ధ్రువాధ్యా తిష్టంతి, ధర్మ ధ్రువాధ్యా తిష్టంతి యత్ర తే లోకసాక్షిణః తస్తాంఖ్యోత్పన్న యోగే అగస్తద్విష్ణోః పరమం పదం. యోగం ద్వారా పరమ తేజస్సులై పరమాత్మకు ఉన్నట్టు ఇంద్రియ వశీకరణ శక్తి గల ధర్ముడు ధ్రువుడు ఉన్నగు లోకసాక్షులు నివసించే స్థానం విష్ణువు యొక్క పరమపదము. యత్రోతమేతత్ ప్రోతం చ యద్భూతం సచరాచరం భవ్యం చ విశ్వం మైత్రేయ తద్విష్ణు. అంతేకాదు ఆ విష్ణుపదం అనేది ఎలాంటిది, పడుగు పేకగా అల్లుకొని పోయి యత్రోతమేతత్ ప్రోతం చ యద్భూతం సచరాచరం అంటే ఆ వర్తమాన భూత భవిష్యత్ చరాచర ప్రపంచమంతా కూడా జనించిన చోటు విష్ణువు యొక్క పరమపదం. భవ్యం చ విశ్వం మైత్రేయ తద్విష్ణు పరమం పదం. అంటే ఆ విష్ణు పదం అనేది ఎటువంటిది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అనమాట. ఎటువంటిది అది, సర్వమును భాషింపజేస్తున్నందువలన వివేక జ్ఞానైన ప్రపంచంలో అందరికీ విశిష్ట జ్ఞానంతో ఉత్తమ బావుగా యత్రోతమేత దివీవ చక్షురాదతం, దివి ఇవ చక్షురాదతం యోగినాం పరమం పదం. దివీవ చక్షురాదతం యోగినాం తన్మయ ఆత్మనాం వివేక జ్ఞాన దృష్టం చ తద్విష్ణో పరమం. కాబట్టి తన్మయాత్మలైన యోగేశ్వరేశ్వరులకు ఆకాశ మండలంలో దేదీప్యమానమైన సూర్య నేత్రంలా వివేక జ్ఞాన దృష్టి గోచరమయ్యేదే ఆ విష్ణువు యొక్క పరమ. అందరి దృష్టికి కాదండి, వివేక జ్ఞాన దృష్టి గోచరమయ్యేదే ఆ విష్ణువు యొక్క పరమపదం. యస్మిన్ ప్రతిష్ఠితో భాస్వాన్ మేధీభూత స్వయం ధ్రువేచ సర్వజ్యోతించి జ్యోతిష్వంభో ముచో ద్విజ మేఘేషు సంగతా వృష్టే సృష్టే చ పోషణం ఆప్యాయనం చ సర్వేషాం దేవాదీనాం మహాముని. అంతేకాదు ద్యోత్తమ మహాముని యస్మిన్ ప్రతిష్ఠితో భాస్వాన్ అంటే ఏమిటి, ఆ విష్ణు పదంలో అన్నిటికీ ఆధారభూతులైనటువంటి పరమ తేజస్వైన ధ్రువుడు స్వయంగా ఏ ఆధారం లేక ఉన్నాడు. తద్విష్ణు పరమం పదం. యస్మిన్ ప్రతిష్ఠితో అంటే ఏ స్తోతమేతత్ ప్రోతంచ అనే శ్లోకం ద్వారా విశ్వానికి కారణము ఆశ్రయము ఆధారమును తెలుపనివి ఇప్పుడు ధ్రువుడికి ఆశ్రయం అయినందువలన ఆ ధ్రువుని ద్వారానే విశ్వాన్ని పోషించడం కూడా వివరించబడుతుంది. యస్మిన్ ఇది భాస్వాన్ అంటే ఏమిటి, తేజస్సు అనమాట. తేజస్సు గలవాడు, ప్రకాశింపజేసేవాడు. అంభో ముచ అంటే నీటిని విడిచేవి. అంభో ముచ, ముచ అంటే అంభో ముచ అంటే విడిచిపెట్టేనమాట. అంభో ముచ అంటే ఏమిటి, నీటిని విడిచేవి, వానను కురిపించేవి. అంటే ఏమిటవి, మబ్బులు. కాబట్టి అంభోముచ అంటే నీటిని వదిలేదండి. మరి నీటిని అంటే మామూలు ట్యాంక్లోంచి నీటిని వదులుతాం, కానీ ఆ ట్యాంక్లో నీరు ఎక్కడి నుంచి వచ్చింది, మేఘాల నుంచి వచ్చింది. ఆ మేఘాల నుంచి వర్షించేటువంటి నీరే మన భూమిపైన చేరి దాని నదుల రూపంలో కానీ లేదు చెరువుల రూపంలో కానీ ఉంటే దానిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి మొట్టమొదట ఆకాశం నుండి పడాలి చిరుకులు,
కాబట్టి అది ఎలా పడుతుంది? మేఘము ద్వారా పడుతుంది. కాబట్టి అంబోముచం అంటే మేఘము అంటే నీటిని వదిలేది కాబట్టి. ఆ తర్వాత తతస్య జాహు సారీ ధ్రువేతి సర్వజ్యోతిషి జ్యోతిష్వంభోముచో ద్విజ మేఘేషు సంగతా వృష్టి వృష్టే సృష్టే చ పోషణం. ఆ ధ్రువునిలో సర్వ నక్షత్రాలు, ఆ నక్షత్రాల్లో మేఘాలు, మేఘాల్లో వర్షం, వర్షం వల్ల సృష్టి పోషణం, సర్వదేవతల యొక్క మానవుల యొక్క పరిపుష్టి ఉన్నాయి. ఆప్యాయంత సర్వేషాం దేవాదీనాం మహామునే. అంటే మనకి వర్షం అంటే నీరు యొక్క ప్రాధాన్యత అన్నమాట. నీరు అనేది లేకుంటే జీవం లేదండి అసలు. అన్నిటికీ ఆ నీరే ప్రాధాన్యం. అందుకే చెప్తారు భగవద్గీత, మనం యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞం వల్ల దేవతలు చాలా సంతోషిస్తారు. సంతోషించి మనకి ఏం చేస్తారు? వర్షం రూపంలో కరుణిస్తారు మన పైన. ఆ వర్షం వల్ల మనకి ఏమవుతుంది? ఆహారాన్ని మనం సంపాదించగలుగుతాం. అంటే ఆహారం అంటే ఏమిటి? మనకి వడ్లు, ఇడ్లు మొన్నటి వాటి పండించగలుగుతాం అనమాట. ఆ వర్షం వల్ల ఆహారం దొరుకుతుంది. ఈ విధంగా ఆహారం తీసుకున్నటువంటి పురుషుడు బాగా దృఢంగా ఉండి యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఒక సర్కిల్ అంటాం మనం. అంటే ఏమిటి? ఆ ఆకాశం నుండి వచ్చేటువంటి, మేఘం నుండి వచ్చేటువంటి వర్షం వలన మనిషి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకొని, ఆ ఆహారము తాను తీసుకొని స్వీకరించినందువల్ల పుష్టిని పొంది మళ్ళా యజ్ఞయాగాదుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దేవతలకు ప్రీతులు చేస్తారన్నమాట. ఆ దేవతలు ప్రీతి పొందినటువంటి దేవతలు మళ్ళా వర్ష రూపంలో వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని. ఈ విధంగా సర్వదేవతల యొక్క మానవుల యొక్క పరిపుష్టి ఉన్నాయి అన్నమాట. ఆప్యాయనం చ సర్వేషాం దేవాదీనాం మహామునే. కాబట్టి మేఘేషు సంతతా వృష్టి, మేఘేషు సంగతా వృష్టి. సంగతా వృష్టి అంటే వర్షాలు కురవడం ద్వారా ఓషధులు పుట్టి పెరిగి పంటలు అందించడం ద్వారా సృష్టి చేయబడి జీవరాశులను పోషించడం జరుగుతున్నది అనమాట. అందువలన భూత సృష్టిని వివరిస్తున్నాడు ఏమని? పెరుగుతున్నది. ఆప్యాయనం అనగా అంటే ఏమిటి? తృప్తి అనమాట. ఆప్యాయనం చ సర్వేషాం అంటే తృప్తి అని అర్థం ఆప్యాయనం అంటే. ఆ విధంగా వానలు మబ్బులపై ఆధారపడి ఉన్నవి. వర్షాల వల్ల నీళ్లు, వాటి వలన మొక్కలు, ఔషధులు పెరిగి పంటలను అందించడము, వాటి వలన ప్రాణికోటికి దేవతలకును ఆప్యాయనం అంటే తృప్తి కలుగుతుంది అనమాట. తతశ్చ జాహుతి ద్వారా తతశ్చ జాహుతి ద్వారా తతశ్చ ఆజ్య ఆహుతి ద్వారా అండి, అది తప్పుపడింది. తతశ్చ ఆజ్య ఆహుతి ద్వారా పోషితాహతే హవిర్భుజ వృష్టే కారణతాం యాంతి భూతానాం స్థితయే పునః. కాబట్టి ఆజ్యాహుతుల ద్వారా అంటే నేతి చేయబడిన హోమాల ద్వారా అగ్నులు అంటే దేవతలు మరింత పోషించబడే వర్షానికి వల్ల ప్రాణుల పోషణకు కారణం అవుతున్నారు అన్నమాట. ఆధారభూతం లోకానాం ప్రయాణం వృష్టి కారణం ఏవమేతత్ పదం విష్ణు తృతీయం తృతీయం అమలాత్మకం, తృతీయం అమల ఆత్మకం. కాబట్టి ఈ విధంగా ఆధారభూతం లోకానాం, కాబట్టి లోకాలన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి ఆ నిర్మల రూపమైన విష్ణువు యొక్క తృతీయ పదం వర్షావిర్భావానికి కారణమై 3 లోకాలకు ఆధారభూతమేమవుతుంది. కాబట్టి ఈ విధంగా విష్ణువు యొక్క ప్రాశస్తాన్ని, విష్ణుపద ప్రాశస్తం గురించి చెప్పబడింది అనమాట. యావన్మాత్రా ప్రదేశేతు మైత్రేయ అవస్థితో ధ్రువ క్షయం ఆయాతి తావత్తు భూమేరాభూత సంప్లవాత్ ఊర్ధ్వోత్తర ముష్టిభ్యస్తు ధ్రువో యత్ర వ్యవస్థిత ఏతద్ విష్ణుపదం దివ్యం తృతీయం యోమ్ని భాస్వరం నిర్ధూతదోషవంకానాం యతీనాం సంయతాత్మనాం స్థానం తత్పరమం విప్రా పుణ్యపాప పరిరక్షయే పుణ్యోపరమే క్షీణాశేషాప్తి హేతవః యత్ర గత్వా న శోచంతి తద్విష్ణో పరమం పదం ధర్మధ్రువాజ్య తిష్టంతి యత్ర తే లోకసాక్షిణః తస్సాంఖ్యోత్పన్న యోగే అగస్త్యద్విష్ణో పరమం పదం యత్రోతమేతత్ ప్రోతం చ యద్భూతం సచరాచరం భవ్యం చ విశ్వం మైత్రేయ తద్విష్ణో పరమం పదం దివీవ చక్షురాదతం యోగినాం తన్మయాత్మనాం వివేకజ్ఞాన దుష్టం చ తద్విష్ణో పరమం పదం యస్మిన్ ప్రతిష్ఠితో భూస్వాన్ మేధీభూత స్వయం ధ్రువః ధ్రువే చ సరస్వజ్యోతింషి జ్యోతిష్వంభో ముజో ద్విజ మేఘేషు సంగతా వృష్టే సృష్టేషు ఓషణం ఆప్యాయనం చ సర్వేషాం దేవాదీనాం మహామునే. తతశ్చ
ఆజ్యాహుతి ద్వారా పోషితాత్తే హవిర్భుజ పృష్ఠే కారణతాం యాంతి భూతానాం తిథయే పునః ఆధారభూతం లోకానాం త్రయాణాం వృష్టికారణం ఏవేత పదం విష్ణో తృతీయమమలాత్మకం. ఆ తర్వాత ఏవేత ఇది విష్ణు తృతీయం అమలాత్మకం అంటే వృష్టి కారణాలు అవుతున్నాడు. ఏమిటి? భగవద్గీతలో కూడా జరపడింది మన దీజే దేవతలు పూజించండి, వారు మిమ్మల్ని సంతృప్తి పరచుడు గాక, ఈ విధంగా మీరు ఒకరినొకరు సంతోషపరచడం ద్వారా ఉత్తమైన శ్రేయస్సును పొందండి అని చెప్పి మనకి భగవద్గీతలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వర్షాలు కురిసినందువల్ల కలిగిన పాడి పంటలను కలిగిన వారై నరులు యజ్ఞాదులను ఆచరించగా చేతితో ఆహుతులనిచ్చినందుకు అవిస్సులను ఆరగించే దేవతలు తృప్తిని పొందిన వారై వర్షాలను కురిపిస్తారు. తద్వారా ప్రాణికోటికి సుఖజీవనం కలుగుతుంది. ఇది ఈ యొక్క విష్ణుపదం యొక్క గొప్పతనం గురించి. విష్ణుపదము అంటే విశ్వమును పవిత్రము చేస్తున్నదని చూపించుతూ తెలుపుతున్నాడు అనమాట. విష్ణుపదమైనటువంటి స్థానము నుండి ఇక్కడ ఆకాశగంగ ప్రస్తావన చెప్పబడింది. ఆకాశగంగ యొక్క ప్రస్తావన అనమాట. అంటే ఆకాశగంగ ఎలా భూమిపైకి వస్తుంది, ఇక్కడి నుంచి ఎలా పాతాళానికి పోయేది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. తత ప్రవర్తతే బ్రహ్మన్ సర్వపాపహరా సరిత్ గంగా దేవాంగనాంగానాం అనులేపన పింజరా. అంటే తత ప్రవర్తతే బ్రహ్మన్ అంటే ఏమిటి? ఇక్కడ ఆ విష్ణుపదం నుండే సర్వపాపాలు తొలగించేటువంటి నదీ ప్రవాహము బయలుదేరి వస్తున్నది. తత ప్రవర్తతే బ్రహ్మన్ ఆ విష్ణుపదం నుంచి సమస్త పాపాలను పోగొట్టే సర్వపాప హరా సరిత్. సరిత్ అంటే ప్రవాహం అని అర్థం చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ గంగా నది అన్నమాట. సర్వపాప హర అంటే అన్ని పాపలను హరించేటువంటి ఆ తత ప్రవర్తతే బ్రహ్మన్. ప్రవర్తతే అంటే ఏమిటి? ఉద్భవిస్తుంది. ఆ గంగా నది ఎలాగా దేవాంగనల అంగరాగాలు అంటే వైభూతలతో పాండుర వర్ణం ధరించింది. గంగా దేవాంగన అంగానాం అనులేపన పింజరా వామపాదాంబుజాంగుష్ట నఖస్త్రోతో వినిర్గత విష్ణోర్భిర్భర్త్యా భక్త్యా శిరసా హర్నిశం ధ్రువ. విష్ణువు యొక్క ఎడమవదైన పాదపద్మము యొక్క అంగుష్టం యొక్క గోటి నుంచి ప్రవాహ రూపంలో వెలువడిన ఆ నదిని ధ్రువుడు భక్తితో రేయింబవళ్ళు శిరసా వహిస్తాడు. వామ పాదాంబుజాంగుష్ట వామ పాద అంగుష్ట నక శ్రోతో వినిర్గతాం. నఖ అంటే గోరు అని అర్థం. అంటే ఎడమ విష్ణువు యొక్క ఎడమకాలి బొటన వేలు గీరుకొని పోయినందువలన వామపాదాంబుజ అంగుష్ట నక శ్రోతో వినిర్గతాం విష్ణోర్భిర్భర్త్యా భక్త్యా శిరసా హర్నిశం ధ్రువ. అంటే ఆ అంగుష్టం యొక్క గోటి నుంచి ప్రవాహ రూపంలో వెళ్ళిన నదిని ధ్రువుడు భక్తితో రేయింబవళ్ళు కూడా శిరసా వహిస్తాడు. తత సప్తర్షయో యస్యాః ప్రాణాయామ పరాయణ తిష్టంతి వీచి మాలాభే ఉక్ష్యమాన జటాజలే. ఆ తర్వాత ప్రాణాయామ పరాయణైనటువంటి సప్తర్షులు కూడా అంటే గంగానదీ జలంలో అఘమర్షణ స్నానం చేస్తూ ఉంటారు. ఊక్ష్యమానా అంటే అటు ఇటు కదలాడుతున్న ఊగుతున్న జడలు ఎవరికి ఉన్నవో వారు ఊక్ష్యమాన జట తిష్టంతి వీచి మాలాభి ఊక్ష్యమాన జటా జలే. ఊక్ష్యమాన అంటే ఏమిటి? ఊగటం అని అర్థం. అంటే గంగా తరంగ శ్రేణులను తమ జడల పంక్తులలో ధరిస్తూ ఉంటారు సప్తర్షులు కూడా. వారి యోగై యోగం అంటే ఏమిటి? ప్రవాహం అని అర్థం. వారి యోగై అంటే ఆ గంగానది యొక్క జల ప్రవాహాలతో సంతతై యస్యాహ ప్లావితం శశిమండలం ఆ యొక్క ఎల్లప్పుడూ తడిసి శశిచంద్ర మండలం క్షయానంతరం అంటే కృష్ణపక్షమైన పిమ్మట తిరిగి మరింత అధికమైన కాంతిని సంతరించుకుంటూ ఉంటుంది. భూయో అధికతమాం కాంతిం. భూయో అంటే మరలా అని అర్థం. భూయో అధికతమాం కాంతిం. అధికతమాం అంటే ఎక్కువైనటువంటి కాంతిని వహతి ఏతత్ ఉపక్షయం. ఈ వహతి ఏతద్ ఉపక్షయం అంటే ఏమిటి? ఆ క్షయం అంటే ఏమిటండి? తగ్గిపోవడం. అంటే ఏమిటి? చంద్రుని యొక్క కాంతి తగ్గిపోవడం అంటే కృష్ణపక్షం అయిపోతూ ఉంటుంది అన్నమాట. కృష్ణపక్షం అయిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుందండి? కాంతి తగ్గిపోతుంది. పౌర్ణమి వర్ణాల నుంచి కూడా కాంతి తగ్గుతూ కృష్ణపక్షం అయితే పూర్తిగా తగ్గిపోయి మరలా
కృష్ణపక్ష పాడ్యమి నుంచి మళ్ళా ప్రారంభం అవుతుందన్నమాట. విద్యా తదియా చవితి అలా పోతూ ఉంటే దీని యొక్క కాంతి కూడా పెరిగి 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 చివరికి ఈ యొక్క పౌర్ణమి రోజున మరలా అత్యంత ప్రకాశవంతంగా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ శశిమండలం వెలువడి ఆ జల ప్రవాహాలతో ఎల్లప్పుడూ తడిసి చంద్రమండలం క్షయానంతరం అంటే కృష్ణపక్షమైన పిమ్మట తిరిగి మరింత అధికమైన కాంతి సంతరించుకుంటుంటూ మేరు పృష్ఠే పతత్యుచ్చై నిష్క్రాంతా సతి మండల జగత పావనార్థాయ ప్రయాతి చతుర్దిశం. ప్రయాతి చతుర్దిశం. చతు అంటే ఏమిటండి? అంటే నలుదిక్కులకు ప్రవహిస్తుంది అన్నమాట. ఏమిటి? శశిమండలం నుండి వెలువడి మేరుపర్వతం పైభాగంపై పడి జగత్తును పావనం చేయడానికి నలుదిక్కులను ప్రవహిస్తుంది. ఏమిటి? గంగా నది. మేరు పృష్ఠే పతతి ఉచ్చై నిష్క్రాంత శశిమండల. నిష్క్రాంత అంటే బయలువడినటువంటి అర్థం. నిష్క్రాంత శశి మండలాత్ జగత పావనార్థాయ. జగత పావనార్థాయ అంటే ఏమిటి? జగత్తును పవిత్రం చేయడానికి కోసము ఆగిపోకుండా గంగానది లోకాన్ని పునీతం చేయడం కొరకు 4 పాయలుగా చీలి నలుదిక్కులోకి పారుతున్నది. జగత పావనార్థాయ ప్రయా చతుర్దిశం. సీతాచ అలకనందాచ చక్షుర్భద్రాచ సంస్థిత ఏకైవయా చతుర్భేద దిగ్భేద రగతి లక్షణ. అంటే సీత, అలకానంద, చక్షువు, భద్ర అనే రూపాలతో ఉండి ఒకటే 4 వేదాలుగా వేరువేరు దిక్కులను ప్రమాణాన్ని బట్టి అస్తిత్వం వహించింది. ఏకైవయా చతుర్భేద దిగ్భేద గతి లక్షణ. భేదం చ అలకానందాఖ్యం యస్యా సర్వో అపి దక్షిణం దదార శిరసా ప్రీత్యా వర్షాణం అధికం శతం. ఆ గంగానది యొక్క దక్షిణపు పాయ ఆయన అలకానంద అనే నదీ శాఖను 100 సంవత్సరాల పైగా సర్వుడు ప్రీతితో శిరస్సున ధరించాడు. దధార శిరసా ప్రీత్యా వర్షాణం అధికం శతం. వర్షాణం అధికం శతం. శతం అంటే 100 అండి. వర్షాణం అధికం అంటే ఏమిటి? ఎక్కువైనటువంటి వర్షములు. ఎన్ని? 100 కంటే కూడా ఎక్కువైన వర్షములు ఆ గంగానది యొక్క దక్షిణోపాయన అలకానంద అనే నదీ శాఖను 100 సంవత్సరాల పైగా సర్వుడు ప్రీతితో శిరస్సును ధరించాడు. శంభో జటాకాలాపాచ్చ వినిష్క్రాంత అస్థి శర్కరాః ప్లావయిత్వా దివం నిన్నే పాపాఢ్యాన్ స గరాత్మజాన్. ఆ అలకానంద అమ్ముని యొక్క జటాకపాల నుంచి వెలువడి ఎముకల బూడిదలను తడిపి పాపాత్ములైనటువంటి సగర చక్రవర్తి కుమారులకు దివికి చేర్చింది. ప్లావయిత్వా దివం నిన్నే పాపాఢ్యాన్ సగర ఆత్మజాన్ స్నాతస్య సలిలేయస్య సద్య పాపం ప్రణశ్యతి అపూర్వ పుణ్య ప్రాప్తి సద్యో నద్యో మైత్రేయ జాయతే. మైత్రేయ గంగా నదీ తీరంలో స్నానం చేసిన వారి యొక్క పాపము స్నాతస్య సలిలే యస్యాః సద్యః పాపం ప్రణశ్యతి. పాపం ప్రణశ్యతి అంటే ఏమిటి? పాపం తొలగిపోతుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ సద్యః పాపం ప్రణశ్యతి అన్నారు అంటే ఏమిటి? వెంటనే అన్నమాట. అపూర్వ పుణ్య ప్రాప్తి అంతేకాదు అంతేకాదు, పుణ్యమును పుట్టుకొస్తుందయ్యా. సద్యో మైత్రేయ జాయతే. సద్యో అంటే వెంటనే, జాయతే అంటే జన్మిస్తుంది. అపూర్వ పుణ్యప్రాప్తి సచ్చవే చేకూరుతుంది. దత్తా పితృభ్యో ఎత్రాపస్థంతయై శ్రద్ధయా అన్వితై సమాసతం ప్రయచ్చంతి తృప్తిం మైత్రేయ దుర్లభ. కాబట్టి మైత్రేయ ఆ గంగానదిలో శ్రద్ధాళువులైనటువంటి కుమారులచే తర్పణార్థం వదిలిపెట్టబడిన జలాలు పితృదేవతలకు పొందశక్యం కాని తృప్తిని 100 ఏళ్ల వరకు కూడా కలిగిస్తాయి. దత్తా పితృభ్యో ఎత్రాపస్తనయై శ్రద్ధయా అన్వితై స్వామిష్ట్వా మహాయజ్ఞేశం పురుషోత్తమం ద్విజా భూపా పరాం వృద్ధిం అవాపుః దివి చ ఇహ చ. కాబట్టి ద్విజోత్తమ భూపాలకులు ఈ గంగానదీ తీరంలో గొప్ప గొప్ప యజ్ఞాలతో యజ్ఞేశ్వరు అయినటువంటి పురుషోత్తముని పూజించి ఇహపరలోకాల్లో పరమసిద్ధిని పొంది ఉన్నారు. స్వామిష్ట్వాత్ అంటే ఇష్ట్వాన్ మహాయజ్ఞై యజ్ఞేశం పురుషోత్తమం. యజ్ఞేశం అంటే ఏమిటి? ఆ యజ్ఞేశ్వరుడు పురుషోత్తముని పూజించి ద్విజ భూపాహ పరాం వృద్ధిం అవాపుః. పరాం వృద్ధిం అంటే ఏమిటి? గొప్ప వృద్ధిని, పరమసిద్ధిని పొంది ఉన్నారు. ఎక్కడెక్కడ?
ఇహ పరలోకాల్లో, ఇహ పరలోకాలు. అందుకనే పరాం వృద్ధిం అవాపు దివిచ ఇహ చ అన్నారు. దివిచేహ చ, అది దివిచ ఇహ చ. దివి అంటే ఆకాశం అంటే ఏమిటి? పరలోకం అంటే దివి అంటే దివంగతుడు అన్నాడు అంటే ఏమిటి? పరలోకాలకు వెళ్ళిపోయాడని అర్థం అన్నమాట. కాబట్టి అక్కడ ఇక్కడ కూడా వృద్ధిని పొందుతారు. ఎవరు? యస్యామిష్ట్వా, యస్య యహస్య ఇష్ట్వా అంటే ఈ యొక్క తీరంలో గొప్ప గొప్ప యజ్ఞాలను, యజ్ఞేశ్వర పురుషోత్తమును పూజించి ఇహపరలోకాల్లో పరమసిద్ధిని పొంది ఉన్నారు. ఆ తరువాత స్నానాద్ విధూత పాపచ్చ యజ్ఞలేతయత్తద కేశవాసక్త మనసా ప్రాప్త నిర్వాణముత్తమం. యతీశ్వరులు ఆ గంగా నదీ జలాల్లో స్నానం గావించి సమస్త పాపాలను కడుక్కొని కేశవునిపై ఆసక్తి గల మనస్సు కలవాలి, ఉత్తమమైన నిర్వాణాన్ని పొందారు. కేశవాసక్త మనస ప్రాప్త నిర్వాణ ఉత్తమం. శృత్తా అభిలషితా దృష్ట్వా సృష్ట్వా పీతావగాహిత యా పాపయతి భూతాన్ని కీర్తితాజని. అంతేకాదు, ప్రతిదినం ఆ గంగానదిని గురించి వినినా, కోరినా, చూచినా, తాకిన, సృష్ట్వా పీత అవగాహిత, నీరు తాగిన, అందు మునిగిన, అవగాహిత అంటే మునిగిన, యా పావయతి దాన్ని పొగడిన, అది సమస్త భూతాలకు పవిత్రంగా ఆవిస్తుంది. గంగా గంగేతి నామ యోజనానాం సతేష్వపి స్థితైరుచ్చరితం హాంతి పాపం జన్మత్రయ ఆర్జితం. ఇప్పటిదీ కాదు, వందల కొద్ది యోజనాల దూరంలో ఉండి అయినా గంగా గంగా అనే పేరు ఎవరు ఉచ్చరిస్తారో వారి యొక్క 3 జన్మల్లో చేసుకున్న పాపాన్ని ఆ గంగా నామ స్మరణం పోగొడుతుంది. స్థితైర్ ఉచ్చితం హంతి పాపం జన్మ త్రయ ఆర్జితం. యతస్సా పావనాలయం త్రయాణం జగతామపి సముద్భూత పరం తప్తు తృతీయం భగవత్పద. కాబట్టి 3 లోకాలు పావనం చేయడానికి సమర్థమైన ఈ నది ప్రవహించిన ప్రదేశం భగవంతుని యొక్క పరమపదం అని చెప్పి మనం ఈ విష్ణు పురాణం ద్వితీయ అంశం కాల నిరూపణం గంగావిర్భావ వర్ణనం అనేటువంటి 8వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. సమయం 1 నిమిషం ఉన్నది కాబట్టి మనం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గో బ్రాహ్మణేభ్య సుమత్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షవత్యన్న పృథివీ తతరాలినీ దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. అపుత్ర పుత్రినత్తంతో పుత్రినత్తంతో పౌత్రినః అధనాతనాత్తంతో జీవంతు జరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ సమర్పయామి. యదచ్చపదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు తే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాని చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వమయేశ్వర. వాటి రోజు మనం ఈ ద్వితీయ అంశంలో ఉన్నటువంటి 8వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. మనం రేపు కలిసినప్పుడు ఈ ఇంకొక అధ్యాయాన్ని తక్కువ శ్లోకాలు చెప్పుకొని